ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సోఫాలో కూసోవాలి గాని ఇట్ట సీపుగా పడుకోకూడదు. బట్టలు పెరట్లో దండం మీద లేదంటే బాల్కనీలో ఆరేసుకోవాలి గాని ఇట్ట చేపల మార్కెట్లా చేయకూడదు. ఇట్లాంటి సీప్ పనులు మీ బస్తీలో చేస్తే బాగుంటాయేమో గాని ఇట్లాంటి బంగ్లాలో చేస్తే చండాలంగా ఉంటాయి. నా బొంగులో బంగ్లా. బొంగులో బంగ్లానా? ఎంత పెద్ద మాట నడత్తయా? బంగ్లా అంట బంగ్లా. బంగ్లా అన్న మాట గాని మర్యాద ఏడ్చింది అత్త ఈ బంగ్లాలో. ఏ గది ఖాళీ ఉంది బంగ్లాలో? అన్నీ హౌస్ఫుల్లే. మిగతా రెండింట్లో ఒకటి నీ పర్సనల్ అంట కదా, దానికి తాళం కొట్టేశావు. రెండోది మా నాన్న గది, రాకూడదని కండిషన్ పెట్టేశావు. ఆ గదులు ఈ గదులు ఎందుకయ్యా? నీకు నీ పెళ్ళాం గది ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీకు నచ్చినట్టు ఉండొచ్చు కదా. అదే చక్కగుంటే నాకు ఈ బాధ ఎందుకు తాత? నా పెళ్ళాం నన్ను గదిలోకి రానివ్వట్లేదే. పెళ్ళాం పక్కలోకి రానివ్వకపోతే ఏ ముగుడికైనా హాల్లో సోఫానే కదా దిక్కు. అదే నిజమేలే. నాయనా, అంతే కదా అఖిల. వాడి ఇంట్లో వాడిని దర్జాగా ఉండనివ్వకుండా ఇల్లరికం అల్లుడుగా తెచ్చుకొని ఆ ఇంటిని కాకుండా చేసి ఈ ఇంట్లో ఏమీ లేకుండా చేస్తే ఇలా కాకుండా ఇంకెలా చేస్తాడు? మరే కరెక్ట్గా చెప్పావు తాతయ్య. ఇల్లరికం మొగుడికి మగాడికి సొంత ఇల్లు లేదు తెలుసా? ఇప్పుడు ఆ ఇల్లు నాది కాదు, మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లు నాది కాదు, మా అత్త వాళ్ళ ఇల్లు. నా ఇల్లు అనుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. చూసావా తాతయ్య? అసలు వేర్ ఇస్ మై హౌస్? వేర్ డు ఐ బిలాంగ్? చిచి చా. భయ్యా, ఏమైంది నీకు? ఈ మధ్య తెగ ఓవర్ చేస్తున్నావు. ప్రతిదానికి బల్లెక్కుతావేంటి? నీకెందుకురా భద్రంగా? చెప్తాను వీడి సంగతి. మాయ్యా, ఊరుకోరా. ఈ సినిమా మామూలుగా లేదు మాయ్యా. సీనుకి సీటీ కొట్టేలాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చూడు. ఊర్చుకోరా భద్రం. అందరికి చూపిస్తానని చెప్పి నా ఒక్కడికే చూపిస్తున్నాడండి మా అయ్యా. ప్రతి షో నాకే వేస్తున్నాడు.